అబ్జెక్ట్ ని రొటేట్ అయ్యేటట్టు చేయటానికి మీలాంటి మెంటలిస్టులు చేసే విద్యలు నాకు కూడా తెలుసు. డోంట్ ట్రై టు ట్రిక్ మీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు చేసే వైద్యం ట్రిక్ లాంటిదేనా? ఇట్స్ ఎ ప్రూవన్ సైన్స్. ప్రాణాంతక వ్యాధులు కూడా సక్సెస్ఫుల్ గా గుణమైన ఎంతో మంది పేషెంట్లని నేను చూశాను. కానీ మీరు ఈ కాయకల్ప చికిత్స పేరు చెప్పి ఇక్కడికొచ్చి ఉంటున్నది నన్ను టెస్ట్ చేయటానికి అనుకుంటా. టెస్టింగ్ మంచిదేగా, ముఖ్యంగా మన శరీరమే ఒక టెస్టింగ్ మెటీరియల్ గా మారుతున్నప్పుడు, ఒక పాము దాని కుబుసం విడుస్తున్నట్టుగా కదా. మెంటలిజం నిజమే సార్. ఎవరు కావాలి? షార్ట్ ఫిల్మ్ టీం కదా? అవును, నేను తపస్. మీరు ఉన్నాయనే కదా? సరే, ఒకడే వచ్చావా? లేదు, మిగతా వాళ్ళు వెనకాల వస్తున్నారు. ఇది మీరనుకునే రెగ్యులర్ ఫిల్మ్ షూటింగ్ కాదు. మేము కొంతమందే ఉంటాం. తెలుసు, షార్ట్ ఫిల్మ్ అంటూ ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉన్నారు. అద్దె అడిగితే డబ్బు లేదంటున్నారు. మేము అది సరిగ్గానే ఇచ్చేస్తాం. మాకు మీ హెల్ప్ అండ్ కోఆపరేషన్ కావాలి. అద్దెచ్చారంటే అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. పైన ఒక హాల్ ఉంది, కొద్దిగా ఆర్ట్ వర్క్ చేయాల్సి ఉంది. ఇక్కడికి విజిటర్స్ వస్తుంటారా? శని ఆదివారాల్లో వాళ్ళు వస్తారు. అవును, మీరు ఉండటానికి హోటల్ బుక్ చేశారా? రూమ్ అంతా వద్దు, మేము ఇక్కడే ఉంటాం. మాకు ఇది సరిపోతుంది. యాక్చువల్ గా ఇది నాకు ఒక అడ్వెంచర్. ఇప్పుడు రాబోయే వాళ్ళు ఎవరిని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. మేమందరం జస్ట్ ఆన్లైన్ ఫ్రెండ్స్ అంతే. ఈ ఫేస్బుక్ లో గ్రూప్ ఉంది, సినిమా పిచ్చోళ్ళని. మేమందరం అందులోనే పరిచయం అయ్యాం. ఏ పిచ్చోళ్ళు అయినా సరే ఇక్కడ ఉండడం కుదరదు. అయ్యో, అలా అంటే ఎలాగండి? ఈ చోటుని మేము ఎన్ని సినిమాల్లో చూసి ఎంజాయ్ చేసామో తెలుసా? ఇక్కడ మొత్తం షూటింగ్ చేయకుండా వెళ్ళాం. ఇదిగోండి నెక్స్ట్ అతను. మంగళశ్శేరి నీలకంఠన్. మంగళశ్శేరి నీలకంఠన్ దేవాసురులో మోహన్ లాల్ పాత్ర పేరు కదా? ఆ మోహన్ లాల్ కి వీరాభిమానుడే ఈ నీలకంఠుడు. మా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇలాంటి పేర్లే. ఒరిజినల్ పేరుతో ఐడి పెట్టుకునే వాళ్ళు నాలాగా చాలా అరుదుగా ఉంటారు. అయితే అతని నిజమైన పేరేంటి? నాకు తెలీదు. ఈ గెట్ టుగెదర్ లో ఉండే థ్రిల్లే అది కదా. అతన్ని నేరుగా చూడకుండా షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నారా? స్క్రీన్ టెస్ట్ తీయొద్దా? అక్కర్లేదు, మేము షూట్ చేయబోయేది మా కథలే. పరస్పరం పరిచయమైన ఫేస్బుక్ ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక రోజు ఈ అంతపురంలో చిక్కలవబోతున్నారు. ఈ సినిమా పేరేంటో తెలుసా? ఇంటర్వెల్. సో వాళ్ళు ఎలా ఉన్నా గానీ వాళ్ళుగా నటిస్తే చాలు. నేను ఈ షార్ట్ ఫిల్మ్ ని మార్కెట్ చేయాలనుకున్నది ఈ యూనిక్నెస్ వల్లే. ఎలా ఉంది? బాగుపడడానికి చాలా అవకాశం ఉంది. అందులో నటించింది మోహన్ లాల్. అంత బాగా వస్తుందని మీరు అనుకుంటే అది జరుగుతుందా? సారీ, నేను ఇక్కడ చూడగానే మర్చిపోయాను. ఇదిగో బ్యాలెన్స్ కూడా ఉంచుకో. నాకెవరి డబ్బులు అవసరం లేదు. ఇదిగో చేంజ్ తీసుకోండి. ఒక హెవీ మాస్ ఇంటరాక్షన్ ప్లాన్ చేశాను, మొత్తం పాడు చేసావుగా. పొద్దున్నే పిచ్చోడి నక్కించుకొచ్చాను. మావా తపస్. మోహన్ లాల్ ఫ్యాను. రామానంద్ నా పేరు.
చూడ్డానికి మోహన్ లాల్ టచ్ కనిపిస్తుంది. తెలిసిందా? ఒరిజినల్ అదే. ఈ లోపల ఎవరు లేరు? వాళ్ళు కూడా వస్తున్నారు. సరే కానీ ఏం చేస్తుంటారు మీరు? నేను దుబాయ్ లో ఉంటున్నాను. అక్కడ ఫ్యామిలీ హోటల్ ఓ, బిజినెస్. చూస్తుంటే అర్థమవుతుంది. ఈయన ఉన్నానా ఇక్కడ ఆల్ ఇన్ ఆల్. ఎందుకు అలా చూస్తూ ఉన్నా? ఈ మొహం ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూశాను? మనం కలిసింది ఇప్పుడే కదా. చూసినట్టుందనే కదా చెప్పాను. ఎక్కడున్నారు ఇన్ని రోజులుగా? రాముడు సీతని ఇష్టపడినాడు, సీతని రావణాసుడే. డోలు వాయిస్తున్నాను. తాళం సరిగా లేదు. ఓ అవునా? ఈ మధ్య వాడలేదు కదా, టచ్ లేకుండా పోయిందిలే. గేట్ దగ్గరికి మన గ్రూప్ లో ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయా? ఆ ఉన్ని అన్న తన్ని లోపలికి రానివ్వట్లేదు. రే ముందు నువ్వు ఇది పట్టుకో. మీ సమస్య ఏంటి? నేను అమ్మాయిని కాబట్టి లోపలికి వదలరా? అది కాదమ్మాయి, నేను చెప్పింది విను. మా గ్రూప్ లో ఉన్న మగాళ్ళని మీరు వదిలారు, అయితే నేను కూడా వెళ్తాను. లోపలికి వెళ్ళడం పెద్ద విషయం కాదు, కానీ ఈ సామాన్లతో ఇక్కడ ఉండడం కుదరదని చెప్తున్నా. అది చెప్పడానికి మీరెవరు? ఇక్కడ విషయాలన్నీ చూసుకునేది నేనే. కాస్త చెప్పండి అయ్యా. నాకోకేనే. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకు అస్సలు అర్థం కావటం లేదు. కరెక్ట్ కరెక్ట్. ఇతనెవరు? నేను ఇక్కడ పనిచేస్తున్న చెత్త స్టాఫా? నన్ను గుర్తుపట్టలేదా? లేదు. నన్ను గుర్తుపట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నా పేరు రామానంద్. నేను ఇంకా బ్యాచిలర్నే. నా పేరు అను తంగపాలోస్. నా పేరులోనే తల్లి తండ్రి పేరుంది. అమ్మ హిందూ, నాన్న క్రిస్టియన్. ఫెమినిజం చూసినప్పుడే ఊహించాను. చేపల కూర అంటే ఇష్టమా? షటప్. ఇలాగే ఒక అమ్మాయి ఫెమినిస్ట్ గా మారింది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, మీరు మ్యారీడా? నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నాను, నర్స్ గా ఉంటున్నాను. డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిందా? నిజంగానా? నాకు కూడా. ఇందాక బ్యాచులర్ అన్నారు. అదే అదే, డైవర్స్ అయిన వాళ్ళు కూడా బ్యాచులర్ అంటారు కదా. అరెచ్చా, ఆ ప్రియా రాదంట. తన బాయ్ ఫ్రెండ్ ఎవరితోనో లేచిపోయాడంట. ఎవరు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. అను ఉంటే చాలు. ఓ, అయితే నా స్క్రిప్ట్ లో ఉన్న క్యారెక్టర్ ఎవరు నటిస్తారు? వస్తానని చెప్పిన ఆ చందు కూడా ఇంకా రాలేదు. షారుఖ్ ఖాన్ వచ్చేస్తాడు. నీకెలా తెలుసు? గ్రూప్ లో మెసేజ్ కూడా రాలేదే. నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. అవును, ఈ షారుఖ్ ఖాన్ మీకు ముందే తెలుసు? ఎప్పుడో ఒకసారి చాట్ చేస్తాను, బట్ హీ స్మార్ట్. వాడు రాకపోతే అంతా మటాష్. టైటిల్ సాంగ్ ప్లాన్ చేసింది వాడి డాన్స్ తోటే. ఓ డాన్సరా? అయితే ఖచ్చితంగా చండాలంగా ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి డాన్సర్స్ నచ్చనే నచ్చరు. ఒక రకంగా సిక్స్ ప్యాక్స్, కండలు అసలు ఏం బాగుండరు. సీరియస్ గా. అక్కడ గుడి ఉందా? అవును, ఒకసారి వెళ్ళొస్తాను. అను, నీకెలా అనిపించింది? నాకు కూడా అనిపించింది గుళ్ళోకి వెళ్ళాలని. పదండి. భగవంతుడా కరెక్ట్ చేసి పెట్టి స్వామి. వీడి వాలకం బాలేదే. క్రిస్మస్ ట్రీని మనం ఇక్కడ ప్లాన్ చేద్దాం. చెట్టు మొత్తం లైట్స్ రావాలి. సరే. జీసస్ సెటప్ అంతా కూడా ఇక్కడే. ఓకే ఓకే. షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖానా? ఆంజనేయ, సిక్స్ ప్యాక్ ఉండకూడదు. कुछ कुछ होता है. ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడిపోయాను. ఇది కావాలా? నిరంజన. షారుఖ్ ఖాన్. ఓకే. ఫీమేల్ అయ్యుండి షారుఖ్ ఖాన్ ఐడి ఏంటి? సింపుల్. ఐఎమ్ రియల్ షారుఖ్ ఖాన్ ఫ్యాన్. అలాగే ఉండాలి, రియల్ గా ఉండాలి. అదే నాకు కావాల్సింది. ఓ పోయిందే. నన్ను గుర్తుపెట్టావా? వీడి పేరు నీలకంఠం. ఆఫ్ కోర్స్, నా బంగారు కొండ అను. ఈ రోజు నాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు షారుఖ్. ఏంటి, నేను అమ్మాయిననే విషయమా? దాని గురించి టెన్షన్ పడద్దు. ఐ ఫీల్ లైక్ ఐ మోర్ అబౌట్ టామ్ బాయ్స్ టైప్. ఆ కాఫీ ఇవ్వండి, నేను సిప్ చేసిస్తాను. ఏంటి పాప ఇది? కాఫీ కావాలంటే నన్ను అడగచ్చు కదా. వీళ్ళకు ఏ వ్యాధి ఉందో ఏమిటో. అయ్యో, ఇతను మనీ అంకుల్, మా ఇంట్లో ఆల్ ఇన్ ఆల్. షూటింగ్ ముందే చెబుతున్నాను, మా బామ్మకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. మగవాళ్ళు మా పాపని టచ్ చేసి యాక్ట్ చేయకూడదు. తర్వాత మోకాళ్ళ కింద వరకు ఉండే డ్రెస్సులు మాత్రమే వేయాలి. ఇప్పుడు కూడా పైన కదా వేసుకున్నారు. అది పాప ఇష్టం, కానీ సినిమాలో మాత్రం వెయ్యదు. ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ? వాష్రూమ్ అక్కడ ఉంది. వాష్ చేయడానికి కాదు, కక్కుసుకు వెళ్ళడానికి. నేను వెళ్ళొస్తానమ్మా. ఇతను షూటింగ్ అయ్యేదాకా మనతోనే ఉంటాడా?
అలాగే చెప్తున్నారు, మనం చూసుకుందాం. అవును, చూడండి, చూసి పంపించేసేయండి. రే తపస్సు, తను చాలా అందంగా ఉందిరా, చాలా అందంగా ఉంది. ఒక పని చెయ్యి, తన నా నడుము మీద ఎక్కించుకొని తిలానా తిలానా అనే పాటకి ప్లాన్ చేయి, సూపర్ గా ఉంటుంది. నీ ఐడియాకు కుదండం. నీకొద్దంటే పోరా. హే తిలానా తిలానా.